హాయ్ గాయస్, ఈరోజు మీ అందరికీ తెలిసిందే కదా, May 7th మాక్ డ్రిల్ అనేది డిక్లేర్ చేశారు. సో ఈ వార్ అనేది ఈ మాక్ డ్రిల్ అనేది ఏ విధంగా మనకి యూజ్ అవుతుంది, అందులో ఏమేమి ఉంటాయనేది మా హస్బెండ్ ఒకసారి చెప్తారు. ఎందుకంటే అతను ఒక ఆర్మీ పర్సన్, సో అతనికి తెలుసు ఏ విధంగా మాక్ డ్రిల్ అనేది సివిలియన్స్కి ఎలా యూజ్ అవుతుంది. అండ్ ఫర్దర్గా ఒకవేళ వార్ డిక్లేర్ చేస్తే మనల్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అనే దానికోసమే గవర్నమెంట్ ఈ యొక్క మాక్ డ్రిల్ అనేది కండక్ట్ చేసింది May 7th. సో ఈరోజు 4 o'clockకి ఈవినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు మా హస్బెండ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అతను చెప్తారు, మీరు వినండి ఏ విధంగా అది యూజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మాక్ డ్రిల్ అయితే ఈరోజు డేట్ 7 ఈవినింగ్ 4 o'clockకి మాక్ డ్రిల్ కండక్ట్ చేస్తారు. అందులో బేసికలీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది, మ్యాండేటరీ అందరికీ చేయడం. సో మాక్ డ్రిల్ మా ఆర్మీలో అనేది ఎవ్రీ వీక్ చేస్తారు. సో ఎలా ఉంటుందో నేను మీకు చెప్తా. బేసికల్లీ మాక్ డ్రిల్ అంటే ప్రాణం కాపాడుకోవడమే మెయిన్ ఎయిమ్ మాక్ డ్రిల్కి. యాక్చువల్లీ మాక్ డ్రిల్ ఎందుకు చేస్తారంటే, ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు లేదా ఎవరైనా కూడా మన పర్మిషన్ లేకుండా ఎయిర్ స్ట్రైక్ అనేది త్రూ ఎయిర్ క్రాఫ్ట్ మన మీద దాడి చేయడం జరుగుతుంది, బాంబ్స్ డ్రాపింగ్ ఇవన్నీ చేస్తారు. సో వీటిలో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో అది మనం ఈ డ్రిల్లో చేద్దాం. దీనిలో డ్రిల్ చేయాలి, అది ప్రాక్టీస్ అనమాట. అంటే ఎవ్రీ ఇయర్ కానీ ఎవ్రీ మంత్లీ కానీ చెయ్యాలి, కానీ ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు. సో ఇదే ఫస్ట్ టైం ఇనిషియేట్ చేసుకున్నారు గవర్నమెంట్. అయితే మనం సైరన్ వినిపిస్తుంది పెట్రోల్ బంక్స్ కానీ లేదా ఫైర్ స్టేషన్స్ కానీ పోలీస్ స్టేషన్ కానీ, తర్వాత బ్యాంక్స్లో కూడా సైరన్ ఉంటుంది, తర్వాత పెట్రోల్ బంక్స్లో సైరన్ ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ పబ్లిక్ స్కూల్స్లో కూడా సైరన్స్ ఉంటాయి. కాబట్టి ఆ సైరన్ వినిపించిన వెంటనే మనం సేఫెస్ట్ ప్లేస్లోకి వెళ్ళాలి. సేఫెస్ట్ ప్లేస్ అంటే బంకర్స్ అంటే ఒక నార్మల్ ల్యాండ్ ఉంది కదా, ల్యాండ్ స్లాప్ కింద ఒక సేఫెస్ట్ ఏరియా అనమాట. ఎప్పుడైనా బాంబ్ బ్లాస్ట్ అయితే ఆ ప్రెజర్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో ఆ ప్రెజర్తో మనం కాపాడుకోవాలి. ఆ టైంలో మనం బంకర్స్ లోపలికి వెళ్ళడం ఇవన్నీ చేయాలి. బంకర్స్ లోపల లేదా బిల్డింగ్స్లో ఉంటే, అపార్ట్మెంట్లో ఉంటే మీరు కార్ పార్కింగ్లో రండి. కార్ పార్కింగ్ కూడా గ్రౌండ్ లోపల ఉండాలి. అది గ్రౌండ్ లోపల ఉంటే ఆ కార్ పార్కింగ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే ప్లేన్ సర్ఫేస్ కిందనమాట. ఆ తర్వాత మనం ఇంకా సేఫెస్ట్ ప్లేస్ ఏంటంటే హార్డ్ ఉండే ఏరియాస్ వెనక దాక్కోవడం. తర్వాత ఎవరికైనా ఆపద అయితే, ఎవరికైనా ఇంజురీస్ అయితే వాళ్ళని ఎలా ఫస్ట్ ఎయిడ్ కిట్ చేసుకోవడం, ఇవన్నీ మనం మాట్లాడుకోండి. ఇవన్నీ ఒక బ్యాగ్ మీరు పెట్టుకోండి. ఆ బ్యాగ్ లోపల మీ టార్చ్ లైట్, తర్వాత మీ 1 pair ఆఫ్ డ్రెస్, 2 pair ఆఫ్ ఇన్నర్స్, తర్వాత 1 వాటర్ బాటిల్, తర్వాత ప్రిజర్వేటివ్స్ ఫుడ్ ఉంటాయి కదా, అది ప్యాకెట్స్లో వస్తాయి. కానీ డ్రై ఫుడ్ కానీ చాక్లెట్స్ కానీ ఇవన్నీ మీ దగ్గర పెట్టుకోండి. అంటే పెట్టుకోవడానికి మీరు సిద్ధం చేసుకోండి. అంటే యుద్ధం అయితే జరిగే ఛాన్స్ ఉంది, సిచ్యువేషన్ అలాంటిది. తర్వాత డ్రిల్లో చెప్పాను కదా, మీరు సేఫెస్ట్ ఏరియాలోకి, ఎందుకంటే మీ దగ్గర వెపన్స్ లేదు. ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళు వచ్చారంటే మీరు యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్ మీ దగ్గర, అంటే సివిలియన్స్ దగ్గర ఉండవు కాబట్టి, మీ దగ్గర ట్యాంక్స్, గన్స్, వెపన్స్ ఉండవు కాబట్టి మీరు సేఫ్గా ఉంటేనే మీరు తర్వాత అటాక్ చేయొచ్చు. ఫస్ట్ మీ లైఫ్ అనేది ఇంపార్టెంట్, ఆ తర్వాత మీరు అటాక్ చేయాలి. మిమ్మల్ని మీరు కాపాడుకున్న తర్వాతే మీరు ఏదో ఒకటి చేయాలి. మెయిన్ వాళ్ళు ఎయిర్ స్ట్రైక్ చేస్తారు, ఎందుకంటే బై గ్రౌండ్ వాళ్ళు రావడానికి ముందు మన ఆర్మీని దాటుకొని రావాలి, మన ఏరియా, మన డిఫెన్స్ సిస్టమ్ దాటుకొని రావాలి. సో వాళ్ళు ఎయిర్ స్ట్రైక్ చేస్తారు. ఎయిర్ స్ట్రైక్లో కూడా మన దగ్గర చాలా మిసైల్స్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు. అయినా కూడా మన మినిమం సేఫ్టీ మనం చూసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ చీకటి అయినప్పుడు మన ఇంట్లో ఉన్న అన్ని లైట్స్ బ్లాక్అవుట్ చేసేయండి. బ్లాక్అవుట్ అంటే చిన్న వెలుతురు కూడా బయటికి రాకూడదు. సో వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ నుంచి చెక్ చేస్తారు, ఏ ఏరియాలో అయితే జనాలు ఎక్కువ ఉంటారో ఆ ఏరియాలో బాంబ్స్ వేస్తారు, ఆ ఏరియాలో అనేది బాంబ్ డ్రాపింగ్ చేస్తారు. తర్వాత మన దగ్గర పోలీస్, డాక్టర్స్, ఆ తర్వాత ఫైర్ స్టేషన్స్లో టీమ్, వీళ్ళందరూ ఎవరి పని వాళ్ళు చెయ్యాలి, ఎవరి పని వాళ్ళు చేస్తారు. అంటే వాళ్ళు రావడం డ్రిల్ అనమాట. వాళ్ళు మన బాడీని ఎలాగైతే ఎత్తుకొని తీసుకుని వెళ్తారో హాస్పిటల్ వరకు, ఇవన్నీ కూడా డ్రిల్ అవుతాయి. అది కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్లో అవుతాయి. మీరు మాత్రం సేఫ్గా మీ దగ్గర మీరు కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఒక బ్యాగ్ ఉండాలి. ఆ బ్యాగ్ లోపల వాటర్ బాటిల్, ఫస్ట్ ఎయిడ్ కిట్ చిన్నది,
తర్వాత మీ ఫుడ్ ఒక 3 days సరిపడే డ్రై ఫుడ్. 3 days సరిపడే డ్రై ఫుడ్ అంటే ఇంత కవర్లో మేమైతే అలాగే చేస్తుంటాం. చపాతీస్ కానీ, తర్వాత చాక్లెట్స్, తర్వాత కొన్ని కావాలంటే పచ్చళ్ళు ఇవన్నీ పెట్టుకోకండి, లిక్విడ్ ఐటమ్స్ పెట్టుకోండి, ఓన్లీ డ్రై ఐటమ్స్ పెట్టుకోండి. అవి మీ దగ్గర పెట్టుకొని తర్వాత టిఫిన్ బాక్స్ ఇవే పెట్టుకోండి. తర్వాత ఒక చాకు పెట్టుకోండి మీ దగ్గర. తర్వాత మీ దగ్గర గన్స్ ఉండవు కాబట్టి ఒకవేళ గన్స్ ఉంటే లైసెన్స్డ్ గన్ ఉంటే అది కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఇది ప్రాక్టీస్ కోసం కేవలం, అంటే ఇలా జరిగితే మనం ఏం చెయ్యాలో అదొక ప్రాక్టీస్. మోక్ డ్రిల్ అంటే ఇదే. 4 o'clockకి మీ ఏరియాస్లో ఎప్పుడైతే సైరన్ మోగుతుందో మీరు మీ వాళ్ళతో మాట్లాడండి, ఏమేమి చేయాలో ప్రికాషన్స్ తీసుకోండి. తర్వాత అంటే మీ మైండ్లో ఒకసారి ఆలోచించండి, ఇమాజినేషన్ చేసుకోండి. వార్ సిచ్యువేషన్ వస్తే మీరు ఏం చేస్తారు, ఫస్ట్ ఏ స్టెప్ చేస్తారు, సెకండ్ ఏ స్టెప్, థర్డ్ ఏ స్టెప్ తీసుకుంటారు అనేది సేఫెస్ట్ ప్లేస్ వెతుక్కోండి. తర్వాత మీ దగ్గర ఏ సామాన్లు ఉన్నాయో అవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి. బ్యాగ్స్ ఉంటాయి కదా అందరి దగ్గర, సివిల్ బ్యాగ్స్ అందరి దగ్గర, కలర్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవన్నీ వేసి అందులో నింపుకోండి అవన్నీ. ఇది గవర్నమెంట్ మ్యాండేటరీ చేసింది. సో ఇది మీ రెస్పాన్సిబిలిటీ. మీరు ఇవన్నీ మేము చెప్పిందంతా ప్రాక్టీస్ చేయడం అనేది. ఓకే, ఇది మీరు చెయ్యండి. అది ఇప్పుడు సివిలియన్స్, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే అందులో ఉన్న ప్రజలు. సో మీరు సేఫ్గా ఉంటేనే, మనుషులు సివిలియన్స్ సేఫ్గా ఉంటేనే దేశం అనేది ముందుకెళ్తుంది. సో అందుకే మీరు ప్రాక్టీస్ చేయండి. ఫైర్ స్టేషన్ వాళ్ళు వాళ్ళ వెహికల్స్ని తెచ్చి ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్ అయితే అగ్ని ప్రమాదం ఉంటుంది, ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. కాబట్టి వాటిని ఎలాగ ఓవర్కమ్ చేయాలో, తర్వాత సేఫ్గా అందరూ కూడా ఒక దగ్గర ఉండండి. తర్వాత అంటే హైడౌట్ చేసి ఉండాలి. హైడౌట్ అంటే మిమ్మల్ని మీరు దాచుకొని పెట్టుకోవడం. సో మీరు ఎక్కడైనా దాచుకొని ఉండండి. మిగతా టీమ్స్ అన్నీ కూడా యాక్షన్లో ఉంటుంది. ఈరోజు న్యూస్లో ప్రాక్టీస్ అనేది మీకు చూస్తారు, ఎలా ప్రాక్టీస్ జరిగింది ఇవన్నీ వీడియోస్ అనేది మీరు చూస్తారు. సో మీరు కూడా ఇనిషియేట్ తీసుకోండి. 1 hour 4 o'clock నుంచి 4:30 వరకు డ్రిల్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 1/2 an hour డ్రిల్ ఉంటుంది. మనం 1/2 an hour తర్వాత ఇంకో 1/2 an hour అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోండి, ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది. ఓకే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇలా కాన్ఫిడెన్స్ రావాలి, ప్రతి ఒక్క భారతీయుడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది రావాలి. సో ఇది మీరు అలా పాటించండి, మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎటువంటి సిచ్యువేషన్లో అయినా మనం ఎలా ఉండాలనేది మనకి క్లారిఫికేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ. నేను చెప్పిన పాయింట్స్ మీకు అర్థమైంది కదా, అంతే. జై హింద్.